హాయ్ ఈ వీడియోలో మనం ఈనమ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, బిఫోర్ దట్ మనం డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి చూసాం. లైక్ నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్, కలెక్షన్స్లో లిస్ట్, సెట్, మ్యాప్. ఓకే, వీటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈనమ్ కూడా ఒక డేటా టైపే. మనం ఈనమ్ ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ వచ్చే ముందు మనకి నార్మల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ కలెక్షన్స్లో సాల్వ్ అవ్వండి ఈనమ్లో సాల్వ్ అవుతుంది. అదేంటి, ఆ ఇష్యూ ఏంటి అనేది లెట్స్ సీ హియర్. సో ఫస్ట్ జనరల్గా ప్రిమిటివ్ డేటా టైప్ కన్సిడర్ చేసుకోండి, స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్లో ఇప్పుడు మనం వీక్ డేస్ ఉంటాయి. ఓకే, మండే టు సాటర్డే 7 days ఉంటాయి. ఓకే, ఈ 7 daysని మనం స్టోర్ చేయాలి అంటే 7 times మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేయాలి. రైట్, ఇట్లాగా స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు మండే, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్స్ టు ట్యూస్డే. అట్లా మనం 7 times మనం మన స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి. రైట్, అదే ఒకవేళ మనం లిస్ట్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోయి లిస్ట్ ఆర్ సెట్ ఆర్ మ్యాప్ ఎనీథింగ్ తీసుకుంటే మనం ఇలా ఓకే ఒక లిస్ట్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తాం, దెన్ ఆ లిస్ట్లోకి ఇలా 1 by 1 యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, లైక్ నంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ లైక్ ఇవన్నీ కూడా ఎట్ ఎ టైం మనం యాడ్ చేయలేకపోతున్నాం ఇక్కడ. సో ఈ ఇష్యూ మనకి ఈనమ్ అనే డేటా టైప్లో సాల్వ్ అవుతుంది. ఓకే, enum is an abstract data type with values that take exactly one of a finite set of identifiers that you specify. ఓకే, ఇప్పుడు ఇదంతా వీకెండ్ ఒక వేరియబుల్ తీసుకుంటే దీంట్లోకి ఇవన్నీ స్టోర్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ఐడెంటిఫైర్స్. ఓకే, ఆ సెట్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ అన్నిటినీ కలిపి ఒక ఫైనైట్ సెట్గా మనం ప్లేస్ చేస్తాం ఈనమ్స్ యూజ్ చేసి. అండ్ ఈ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఓకే, ప్రస్తుతానికి అబ్స్ట్రాక్ట్ మీనింగ్ అంటే జస్ట్ దాన్ని ఓన్గా మనం కాల్ చేయలేము. ఇట్ విల్ ఓకే వీ కెన్ నాట్ ఇనిషియేట్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సబ్ క్లాస్ బై అనదర్ మెథడ్. ఓకే, ఈ లైన్ విల్ సి దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేసుకుంటాము ఈనమ్ వాల్యూస్ని అనేది విల్ అండర్స్టాండ్ ఇన్ కోడ్. ఓకే, enums are typically used to define a set of possible values such as suit of cards or a particular season of the year. Okay, enums can be defined within a class or in a separate class. Generally మనం అపెక్స్ మెథడ్ని డిక్లేర్ చేస్తాం కదా క్లాసెస్ని. సో సేమ్ క్లాస్లో మనం ఈనమ్స్ని డిక్లేర్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ ఈనమ్స్ కోసం స్పెసిఫిక్గా సెపరేట్ క్లాస్ కూడా వీ కెన్ క్రియేట్. సో ఈనమ్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, డిక్లేర్ ఎలా చేస్తాము అంటే పబ్లిక్ అనే కీవర్డ్ యూస్ చేసి దెన్ ఈనమ్. ఓకే, ఈనమ్ టైప్ పెట్టేసి ఏదో ఒక నేమ్, మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తాం కదా, ఈ లోపల మనకి ఏవైతే వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ వాల్యూస్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్లో స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ ఈ వాల్యూస్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, పక్కా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలంటే నో, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ బెస్ట్ ప్రాక్టీస్ కాబట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ఈనమ్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, నేమ్ గెట్ చేసుకోవచ్చు, ఆర్డినల్ వాల్యూ గెట్ చేసుకోవచ్చు, వాల్యూస్ ఆఫ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి మనం ఆ వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు. ఆఫీషియల్ డాక్యుమెంటేషన్లో కూడా యూ కెన్ రిఫర్ సేమ్ పబ్లిక్ ఈనమ్ అని డిక్లేర్ ఇట్లా డిఫైన్ చేసి మనం ఏదైతే నేమ్ ఇవ్వాలనుకున్న నేమ్, దెన్ వాటి యొక్క వాల్యూస్, వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఇలా యాక్సెస్ చేసుకుంటాం. సో బిఫోర్ దట్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఈనమ్ డెమో అని ఒక క్లాస్ తీసుకుంటున్నాం. హియర్ వి ఆర్ పబ్లిక్ ఈనమ్ వీక్ డేస్. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో వీ కెన్ ఓకే. సో మనం ఈనమ్ అయితే ఇలా ఇనిషియలైజ్ చేసేసాం. ఓకే, ఈనమ్ అనే కీవర్డ్ యూజ్ చేసాము అండ్ మనం ఈనమ్కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చాము. దెన్ మనకి ఈ ఈనమ్లోకి ఏ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో అవి కూడా ఇచ్చేసాము. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఇవ్వాలి. సో సింపుల్గా ఈనమ్ని ఇలా మనం క్రియేట్ చేయవచ్చు. రైట్,
సో ఈనమ్కి ఎగ్జాంపుల్స్ ఇట్లా ఏవైనా ఇలా స్టేటస్ వాల్యూస్ ఉన్నాయనుకో ఇట్లా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, యా. సో ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ గెట్ enum data. ఇప్పుడు ఈ వీక్ డేస్ ఏదైతే ఉందో ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే, జనరల్గా మనం స్ట్రింగ్ని ఎలా స్ట్రింగ్లోకి ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే ఎలా చేస్తాం? స్ట్రింగ్ s ఈక్వల్ టు హలో సంథింగ్, రైట్? స్ట్రింగ్లోకి డేటాని ఇలా స్టోర్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ డేటా టైప్. ఎస్ అనేది ఇట్స్ ఎ వేరియబుల్ అండ్ ఇక్కడ ఇట్స్ ఎ వాల్యూ. ఓకే, ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్లోకి మనం ఈ పర్టికులర్ వేరియబుల్లోకి మన ఈ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈనం తర్వాత ఏదైతే నేమ్ ఇచ్చామో ఈ నేమ్ మనకి డేటా టైప్గా వర్క్ అవుతుంది. వీకెండ్స్ w ఈజ్ ఈక్వల్స్ టు weekends dot Monday. System dot debug w. Okay, let's save this. సో సింపుల్గా మనకి ఈ స్ట్రింగ్లోకి ఎలాగైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఇప్పుడు కూడా సింపుల్గా అలానే స్టోర్ చేసాం. స్ట్రింగ్ ఎస్కి బదులు ఇక్కడ వీక్ డేస్ w అని ఇచ్చాము. ఓకే, ఈ పర్టికులర్ స్ట్రింగ్లోకి ఈ వాల్యూని ఎలా స్టోర్ చేసుకుంటున్నామో ఈ వీక్ డేస్ అనే ఈ డేటా టైప్లోకి ఇట్ ఈస్ అ ఈనమ్ డేటా టైప్. ఓకే, ఇట్ ఈస్ అ కస్టమ్ స్ట్రింగ్, ఇంటీజర్, డబుల్ ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్ లాగో ఇట్ ఈస్ అ ఈనమ్ డేటా టైప్. అండ్ ఈనమ్ డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని గెట్ చేసుకోవాలి అంటే ఈనమ్కి ఏదైతే నేమ్ ఇచ్చామో డాట్ ఆ వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మెథడ్ని క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇచ్చేయచ్చు. సి మనం మండే గెట్ చేసుకున్నాం కాబట్టి మండే వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇది జస్ట్ ఒక స్ట్రింగ్లో గెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ మళ్ళీ ఈ స్ట్రింగ్లోకి మనం డిఫరెంట్ వాల్యూని కూడా వీ కెన్ స్టోర్ ఇట్. వీక్ డేస్ డాట్ వెన్స్డే. దెన్ ఇది ప్రింట్ చేద్దాం. మళ్ళీ స్ట్రింగ్లోకి మనం ఎలాగైతే డేటాని మళ్ళీ చేంజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా ఈ వీకెండ్ డేటా టైప్స్లోకి కూడా వాల్యూని వీఆర్ స్టోరింగ్ అదర్ వాల్యూ. ఓకే, ఫస్ట్ మండే స్టోర్ అయింది, నెక్స్ట్ వెనస్డే స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క వాల్యూని గెట్ చేసుకున్నాం. అలా కాకుండా అన్ని వాల్యూస్ మనకి కావాలి అనుకుంటే ఈనంలో మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఈనం క్లాస్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ మెథడ్ యూస్ చేసుకొని సో ఈ వాల్యూస్ మెథడ్ దగ్గర ఇఫ్ యూ సీ హియర్ దిస్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూస్ ఆఫ్ enums as a list of the same enum type. Okay, enum type, this is important. ఓకే, జనరల్గా మనం లిస్ట్ని ఎట్లా రాస్తాం? లిస్ట్ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ సంథింగ్ అలా డిఫైన్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఇది ఈనమ్ టైప్. సో ఈ ఈనమ్కి ఏదైతే నేమ్ ఇచ్చామో విల్ యూజ్ దట్ నేమ్. ఒక డేటా టైప్ లాగానే మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఈనమ్ని. ఓకే, వీక్ డేస్ డాట్ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇట్ విల్ రిటర్న్ అ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. లెట్స్ సేవ్ ఇట్. ఈ పర్టికులర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ వస్తాయి. ఓకే, లిస్ట్లోకి అన్ని వాల్యూస్ వచ్చాయి, రైట్? జనరల్గా ఇప్పుడు ఒక స్ట్రింగ్లో చూసాము, నెక్స్ట్ లిస్ట్లో చూసాము, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈనమ్ టు స్ట్రింగ్. ఓకే, ఇది ఈనమ్ ఉంది కదా,
దీన్ని స్ట్రింగ్ లాగా ఎలా గెట్ చేసుకోవాలి? లెట్స్ సీ హియర్. వీక్డేస్ enum type, okay, enum type w1 is equals to enum type dot value of, okay, ఇక్కడ value of అని ఒక మెథడ్ ఉంది. Look here, value of, it will take a string, parameters అనేది string type లో తీసుకుంటుంది. This method converts a specified string to enum constant value. An exception is thrown if the input doesn't match the enum value. Okay, ఇప్పుడు ట్యూస్డే అని ఇచ్చాము, ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ, రైట్? ఇది స్ట్రింగ్ వాల్యూ. ఓకే, ఈ స్ట్రింగ్ వాల్యూని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, వెదర్ ఈ వీకెండ్స్ ఈ enum టైప్ లో మనకి ఈ వాల్యూ ఉందా లేదా, ఉంటే గెట్ ఇట్, జస్ట్ ప్రింట్, విల్ ప్రింట్ దిస్. ఓకే, ఓకే, w1 ట్యూస్డే. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చామనుకోండి, ఈ వాల్యూ మనకి ఈనంలో లేదు, రైట్? సో ఇట్ విల్ థ్రో అన్ ఎక్సెప్షన్. సి, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, నో enum వాల్యూ ఫౌండ్ కాల్ ట్యూస్డే, రైట్? ఇట్లా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇస్తేనే ఇట్ విల్ అలౌ. ఓకే, ఒక స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ఈనంలో నుంచి వాల్యూని గెట్ చేసుకున్నాము. ఓకే, ఇట్ ఈస్ ఫ్రమ్ స్ట్రింగ్ టు enum. ఓకే, ఇదేంటి? స్ట్రింగ్ టు enum. దిస్ ఇస్ టు గెట్ ఆల్ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ enum టు స్ట్రింగ్. ఓకే, మనకి ఇక్కడ ఒక మెథడ్ ఉంది, నేమ్, రిటర్న్స్ నేమ్ ఆఫ్ ద enum ఐటమ్ యాజ్ అ స్ట్రింగ్. మనకు ఏదైతే enum ఐటమ్ ఉంటుందో దాన్ని స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తుంది. లెట్స్ టేక్ హియర్, ఓకే, w2 is equals to dot నేమ్. ఓకే, ఈ నేమ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఈ నేమ్ మెథడ్ ద్వారా మనకి ఏదైతే enum వాల్యూ ఉంటుందో అది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి స్ట్రింగ్ we can name. ఓకే, మన enum ని మనం స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. యా, ఎర్రర్ లేదు ఇప్పుడు. ఓకే, మన ఏదైతే మనకి వాల్యూ ఉందో enum వాల్యూ స్ట్రింగ్ వాల్యూ లాగా కన్వర్ట్ అయిపోయింది. స్ట్రింగ్ లోకి స్టోర్ చేస్తాం మనం దాన్ని. నెక్స్ట్ ఆర్డినల్ వాల్యూ. ఓకే, ఈ ఆర్డినల్ వాల్యూని గెట్ చేసుకోవడానికి ఇట్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ఐటమ్ యాజ్ అన్ ఇంటీజర్ ఇన్ అ లిస్ట్ ఆఫ్ enum వాల్యూ స్టార్టింగ్ విత్ 0. ఓకే, లిస్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా, అలాగే ఇక్కడ మనకి enums లో కూడా ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్డినల్ మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఏదైతే వాల్యూ ఇస్తామో అది ఏ ఇండెక్స్ లో ఉందో గెట్ చేసుకొని పాస్ చేస్తుంది. ఇది ఇంటీజర్ వాల్యూ లాగా వస్తుంది మనకి. ఇంటీజర్ I equal to weekdays dot Tuesday dot ordinal. Let's print this
ఐ వాల్యూని ప్రింట్ చేద్దాం. మనకు అది ఏ ఇండెక్స్లో ఉందో విల్ గెట్ ఇట్. ఓకే, ఇండెక్స్ 1లో ఉంది. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 0, ఇది 1. 1లో మనకి ట్యూస్డే ఉంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనం సెట్, లిస్ట్, కలెక్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ జనరల్గా మనకి లిస్ట్లో ఇలా పాస్ చేస్తాం కదా. జనరల్గా ఎలా చేస్తాము, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఎలా అయితే రాస్తామో ఇక్కడ లిస్ట్ ఆఫ్ వీకెండ్స్ అని తీసుకుంటాము, రైట్? న్యూ లిస్ట్ ఆఫ్ వీకెండ్. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం. వీక్ డేస్ డాట్ మండే కామా వీక్ డేస్ డాట్ ఎనీథింగ్ వీ కెన్ యాడ్. ఇందులో 2 వాల్యూస్ని యాడ్ చేసాం ఈ లిస్ట్లోకి. లెట్స్ ప్రింట్ దిస్ లిస్ట్. ఓకే, ఈ లిస్ట్లోకి ఇప్పుడు 2 వాల్యూస్ని యాడ్ చేసాం. సిమిలర్గా మనం సెట్ యూస్ చేయొచ్చు, మ్యాప్ యూస్ చేయొచ్చు. సెట్ కూడా సేమే, బట్ ఇప్పుడు ఓకే విల్ సీ. సెట్ let's try adding same values again. ఎగ్జిక్యూట్ లాస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సి డూప్లికేట్ వాల్యూ యాడ్ అవ్వదు సెట్లోకి. వి ఆల్ నో దట్, రైట్? నెక్స్ట్ మ్యాప్. మ్యాప్ ఆఫ్ ఇది ఒక డేటా టైప్ లాగానే మనం యూస్ చేస్తాం. మ్యాప్లో కీ వాల్యూ ఉంటుంది కాబట్టి కీ అనేది ఈ వీక్ డేస్గా కన్సిడర్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లోకి వి ఆర్ పుట్టింగ్ ద డేటా. సో ఇది కీ యాక్ట్గా చేస్తుంది, కీగా. దీంట్లోకి వాల్యూ మనం ఇప్పుడు షార్ట్గా పాస్ చేస్తున్నాం. కీ వాల్యూ పేర్లాగా we are storing the data. We'll print this map. ఓకే, ఇలా పాస్ చేస్తున్నాం. ఓకే, key is Monday and its value is like this. Then what else to say here? రైట్, ఇక్కడ మ్యాప్ గురించి చెప్పుకున్నాం, లిస్ట్, సీజన్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మనం ఫస్ట్లో చెప్పుకున్నాము ఈనమ్ని అబ్స్ట్రాక్ట్ అని అన్నామని చెప్పి. ఓకే, ఈనమ్కి ఇట్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అన్నాం. ఎందుకు అని అంటే డైరెక్ట్గా మనం ఇలా క్రియేట్ చేయలేము, యాక్సెస్ చేసుకోలేము. ఓకే, వీక్ డేస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ వీక్ డేస్, ఇలా వీ కాంట్ ఇన్స్టాన్షియేట్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, సి ఇన్వాలిడ్ టైప్ వీక్ డేస్ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఒక సబ్ క్లాస్గా యాక్ట్ చేస్తుంది. డైరెక్ట్గా మనం ఈ వీకెండ్స్ని, ఈ పర్టికులర్ డేటా టైప్ని మనం యాక్సెస్ చేసుకోలేము. ఇది యాక్సెస్ చేసుకోవాలి ఈ వీక్ డేస్ అని అనుకుంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో
ఆ క్లాస్ నేమ్ని యూస్ చేసుకొని డాట్ యూస్ చేసి వీక్ డేస్ని వి కెన్ గెట్. ఓకే, దీన్ని ప్రింట్ చేద్దాం జస్ట్ ఈ ఒక స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ డీబగ్. ఓకే, డైరెక్ట్గా మనం ఇలా కూడా ఇవ్వలేము. ఓకే, ఇలా ఇస్తే ఏమొస్తుందో లెట్స్ సీ హియర్. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వీక్ డేస్. ఓకే, లెట్స్ సీ లైక్ దిస్ నౌ. సో మండే వాల్యూ మనకు వచ్చేసింది, రైట్? సో డైరెక్ట్గా ఈ enumsని యాక్సెస్ చేసుకోలేము, క్లాస్ నేమ్ యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ అయింది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఈ enumని డేటా టైప్ యూజ్ చేసుకొని యాక్చువల్ మనకి మన అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి డేటా ఎలా పాస్ చేస్తాం అనేది విల్ సీ ఇట్. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.